ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మూడో విడతలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 408 స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 22 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 386 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాల వారీగా చూస్తే మూడో విడతలో కరీంనగర్ జిల్లాలో 111 గ్రామాలకు గాను ఇప్పటికే 3 ఏకగ్రీవం కావడంతో మరో 108 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతుంది. జగిత్యాల జిల్లాలో 119 గ్రామాలకు గాను 6 ఏకగ్రీవం కావడంతో 113 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో అటు 91 స్థానాలకు గాను 6 ఏకగ్రీవం కావడంతో 85 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 87 స్థానాలకు 7 ఏకగ్రీవం కావడంతో 80 పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఏ విధంగా ఓటింగ్ అనేది కొనసాగుతుంది? అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సమస్యాత్మక ప్రాంతాలను ఏమైనా గుర్తించారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 11:30 కావస్తున్నటువంటి నేపథ్యం లోపల దాదాపుగా ఇప్పటికే 50% పైగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. గ్రామాల లోపల ఇటు పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు గ్రామ ప్రథమ పౌరుణ్ణి ఎన్నుకోవడానికి పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 24 ఏకగ్రీవాలు కావడంతో 396 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతున్నది. మూడో విడత పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల మొదటి విడత, రెండవ విడత పోలింగ్ సంబంధించి ఇటు జరిగినటువంటి పరిణామాల నేపథ్యం లోపల ఇటు పోలీసులు కూడా ఈ ఎన్నికలను చాలా పటిష్టాత్మకంగా తీసుకొని శాంతియుత వాతావరణం లోపల పోలింగ్ అయ్యే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇప్పటికే 50% పైగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి లోపల 1 గంట వరకు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని కూడా తీసుకున్నట్లయితే 80% పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నది. 1 గంట వరకు పోలింగ్ ఇటు అయిపోయిన తర్వాత 1 నుంచి 2 గంటల వరకు మధ్యాహ్నం బ్రేక్ ఇచ్చి 2 గంటల తర్వాత ఇటు సర్పంచ్, వార్డు మెంబర్, మొదట వార్డు మెంబర్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభిస్తారు. వార్డు మెంబర్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత సర్పంచ్ సంబంధించినటువంటి కౌంటింగ్ జరుపుతూ ఉంటారు. పోలీసులు అయితే ఇక్కడ మూడో విడత సందర్భంగా పెద్దపల్లి జిల్లాతో పాటుగా ఇటు కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. మొత్తం వెబ్ కాస్టింగ్ ద్వారా సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా అయితే పార్టీ గుర్తులతో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాకుండా కానీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అయితే ఇటు పకడ్బందీగా వ్యూహాలు పండిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, ఇప్పటికి 11 గంటలైనా కానీ గ్రామ ప్రథమ పౌరుని ఎన్నుకోవడానికి లైన్ లో నిల్చొని తమ ఓటు హక్కు వినియోగించుకునేలాగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దాదాపుగా ఇటు 1 గంట సమయం వరకు కూడా 85% వైపు పైగా పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే గ్రామాల లోపల ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా కీలకం కావడంతో ఇంటి వద్ద నుంచి కౌంటింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ప్రతి ఓటరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేగా ఇటు అభ్యర్థులు తర్వాత ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్లు కూడా ఇటు చాలా పకడ్బందీగా తీసుకున్నటువంటి నేపథ్యం లోపల ఈ 11 దాటినా కానీ పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 1 గంట వరకు జరిగేటువంటి పోలింగ్ లో దాదాపుగా 85% పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా కానీ పోలీసుల నిఘా మధ్య మాత్రం సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.